హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ డిఆర్డిఓ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా ఐటీఐ, డిప్లొమా, ఇంజనీరింగ్ అండ్ అలానే నార్మల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్న క్యాండిడేట్స్కి ఇక్కడ జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ జాబ్స్ కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. సో వన్ బై వన్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం రండి. సో ముందుగా మనం ఇక్కడ గమనించినట్లయితే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. బీఈ, బీటెక్ లేదా వీటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ స్ట్రీమ్స్ లో మనకి వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ అనేవి అప్రెంటిస్షిప్ కి సంబంధించిన జాబ్స్. సో ఈ పాయింట్ గమనించండి. సో ముందుగా ఇక్కడ మెకానికల్ లేదా ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి, లేదా ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని ఉండాలి, ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా టెలికామ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా మెటలర్జీ లేదా మెటీరియల్ సైన్స్ చదువుకొని ఉండాలి, లేదా సివిల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్కి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఫ్రెండ్స్. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి మాక్సిమం ఏజ్ 27 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్ కి 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 32 ఇయర్స్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే 37 ఇయర్స్ అనేది ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ గ్రాడ్యుయేషన్స్ అనేవి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగానే మనం కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ నాన్ ఇంజనీరింగ్ లో కూడా మనకైతే జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీఏ కానీ, బీసీఏ కానీ, బీబీఏ కానీ చదువుకున్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బీకామ్ చదువుకున్న క్యాండిడేట్స్కి 10 వేకెన్సీస్ ఉన్నాయి. బీఎస్సీలో కెమిస్ట్రీ లేదా ఫిజిక్స్ లేదా మ్యాథ్స్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సంబంధించిన స్ట్రీమ్స్లో మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో బీఎస్సీ మనము ఆల్మోస్ట్ ఏ స్ట్రీమ్కి సంబంధించి చదువుకున్నా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ జాబ్స్ కూడా మనకి మినిమం ఏజ్ 18 గానే ఉంది అండ్ మాక్సిమం ఏజెస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి బీఏకి సంబంధించిన వేకెన్సీస్, బీఏ ఇంగ్లీష్ లేదా హిస్టరీ లేదా ఫైనాన్స్ లేదా బ్యాంకింగ్కి సంబంధించి చదువుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా బీసీఏ కానీ లేదా బీబీఏ కానీ చదువుకున్న ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ టోటల్ 30 వేకెన్సీస్ ఉన్నాయి అన్ని స్ట్రీమ్స్కి కలుపుకొని. అండ్ డిప్లొమా అప్రెంటిస్ ట్రైనింగ్కి సంబంధించి కూడా మనం ఇక్కడ గమనించినట్లయితే మనము డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. 3 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెకానికల్లో కానీ, ప్రొడక్షన్లో కానీ, టూల్స్ అండ్ డై డిజైన్లో కానీ, లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ మనం చదువుకొని ఉండాలి డిప్లొమా, లేదా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ నెట్వర్కింగ్ సంబంధించి చదువుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఐటీఐ అప్రెంటిస్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి చూసినట్లయితే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే 10th క్లాస్ తర్వాత ఐటీఐ అనేది ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎన్సీవీటీ ద్వారాగా. సో ఏజ్ లిమిట్స్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉన్నాయి ఫ్రెండ్స్. మినిమం ఏజ్ 18, మాక్సిమం 27 ఇయర్స్. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఓబీసీకి 30 అండ్ ఎస్సీ ఎస్టీకి 32 అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్ క్యాండిడేట్స్కి 37 ఇయర్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ ముందుగా అయితే గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకోవాలనుకున్న క్యాండిడేట్స్ ఎన్ఈటీఎస్ పోర్టల్లో ముందుగా అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఐటీఐ క్యాండిడేట్స్ అయినట్లయితే apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని యూజ్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవి అప్రెంటిస్షిప్కి సంబంధించిన జాబ్స్ కాబట్టి కేవలం 12 మంత్స్ వరకు మాత్రమే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తాము అని ఎక్కడా గ్యారంటీ అనేది లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా
2021 లేదా 2022 లేదా 2023లో పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే మనం ఏ అప్రెంటిస్షిప్ అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ అప్రెంటిస్షిప్ క్వాలిఫికేషన్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ చదువుకుని ఉన్నట్లయితే ఆ జాబ్స్కి అప్లై చేయడానికి వీల్లేదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ అనేది గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిప్లొమా చదువుకొని ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి. సో మీరు డిప్లొమా అండ్ బీటెక్ రెండింటికి అప్లై చేసుకోవడానికి వీలున్నది ఫ్రెండ్స్. సో మీ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ కాబట్టి గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్షిప్కి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో డిప్లొమాకి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు. సో ఈ పాయింట్ అనేది క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఎవరైతే క్యాండిడేట్స్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నారో లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మోర్ దెన్ 1 year ఉందో వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ అలానే స్టైఫండ్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి చదువుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయినట్లయితే 9,000 per month మనకి స్టైఫండ్ వస్తుంది. డిప్లొమా అప్రెంటిస్కి 8,000, ఐటీఐ అప్రెంటిస్కి 7,000 per month స్టైఫండ్ ఇస్తారు. నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్షిప్కి మనకి 9,000 per month మనకి ఇక్కడ స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అకాడమిక్ మెరిట్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ అండ్ అలానే ఇంటర్వ్యూ ద్వారాగా మనకైతే క్యాండిడేట్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం అప్లై చేసిన అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని మనకైతే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకైతే మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ హౌ టు అప్లై అని మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ అయిన rec.gov.in వెళ్ళి లేదా drdo.gov.in వెళ్ళి మనమైతే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అప్లై చేయడానికి ముందు ఇంతకుముందు మాట్లాడుకున్న పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్టల్స్లో ఖచ్చితంగా క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మనం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఇది కేవలం 1 year పాటు మాత్రమే మనకి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. ఆ తర్వాత ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ ఇస్తామని ఎక్కడా మనకి మెన్షన్ చేయలేదు, మనం కూడా క్లైమ్ చేయలేము. అండ్ అలానే ఇక్కడ డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మన దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇందులో మనకు అప్లికబుల్ అయ్యే అన్ని డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపీస్ అండ్ అలానే హార్డ్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మోడ్లో 21st March 2024 నుంచి 9th April 2024 లోపు మాత్రమే మనకి పోర్టల్ అవైలబుల్గా ఉంటుంది. సో ఈ డేట్స్ మధ్యలో ఖచ్చితంగా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.